డి న్యూస్కు స్వాగతం. ఈరోజు వార్తలోని ముఖ్య అంశాలు. కనిగిరి బీసీ హాస్టల్ను ఆకస్మికంగా జిల్లా జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు, కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్గనరసింహారెడ్డి ఆకస్మికంగా సోమవారం తనిఖీ చేశారు. ఈ తనిఖీ సందర్భంగా బీసీ హాస్టల్లో జరుగుతున్న అవినీతి అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. రిజిస్టర్లో 75 మంది విద్యార్థులు హాజరు ఉండగా ఈ తనిఖీ సందర్భంగా 21 మంది విద్యార్థులు మాత్రమే హాజరు ఉంది. దీంతో మిగతా విద్యార్థుల వివరాలను జేసీ అడిగి తెలుసుకున్నారు. 50 మంది విద్యార్థుల వరకు హాస్టల్లో ఉండరని జేసీ విచారణలో వెల్లడైంది. ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న విద్యార్థులను ఎందుకు పేర్లు నమోదు చేశారని వార్డెన్ను ఆయన నిలదీశారు. దీనితో హాస్టల్ వార్డెన్ తనకు తెలియదని సమాధానం దాటవేశారు. ప్రతిరోజు 75 మంది విద్యార్థులు హాజరవుతున్నట్టు, వారికి రేషన్ ఇస్తున్నట్లు రికార్డులో నమోదైందని జేసీ తెలిపారు. ప్రభుత్వ భవనాలు ఉండగా ప్రైవేటు భవనాల్లో హాస్టల్ నిర్వహించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు కనీస సౌకర్యాలు లేనటువంటి హాస్టల్లో ఎలా నిర్వహిస్తున్నారని ఆయన అడిగి తెలుసుకున్నారు. శిథిలావస్థకు చేరినటువంటి ప్రైవేటు బిల్డింగ్లో హాస్టల్ నిర్వహించడం, దానితో పాటు 35,000 రూపాయలు రెంటు చెల్లించడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ బీసీ హాస్టల్ వార్డెన్ను వెంటనే సస్పెండ్ చేయాలని ఆదేశించినట్టు ఆయన తెలిపారు. బీసీ వెల్ఫేర్ అధికారికి సోకాజ్ నోటీస్ ఇవ్వాలని అధికారులను ఆదేశించినట్టు ఆయన తెలిపారు. నూతనంగా ఏర్పడిన మార్కాపురం జిల్లాలో వెల్ఫేర్ హాస్టల్ను ఆకస్మికంగా తనిఖీ చేసి ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా పనిచేసే విధంగా చర్యలు చేపడతామని ఆయన తెలిపారు. ఆకస్మిక తనిఖీలో అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలతో కలిసి తనిఖీ చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. జాయింట్ కలెక్టర్ వెంట కనిగిరి తహసీల్దార్ తదితరులు పాల్గొన్నారు. పొజిషన్కి అసలు పొంతనే లేదు. అటెండెన్స్ రిజిస్టర్లో 75 మంది నమోదై ఉంటే అందులో దగ్గర 50 మంది వరకు ఆ పిల్లలు అసలు ఇక్కడ ఉండరు. వాళ్ళు ఎక్కడో ప్రైవేట్ స్కూల్స్లో చదువుకుంటున్నారు. మరి ఎందుకు నమోదు చేసామంటే నాకు తెలియదని అంటున్నాడు అతను వార్డెన్. అట్లనే ఒక 25 మంది ఉన్నా 2-3 ఏదైనా ఇళ్ళకి ఉండొచ్చు. తర్వాత రేషన్ పరంగా చూసుకుంటే 75 మందికి రేషన్ ఇస్తున్నారు. మరి ఇక్కడ భోజనమే చేయనప్పుడు లెక్కల్లో ఉన్నాయి 75 మందికి ఇచ్చినట్టు. మరి అతనికి అయితేనేమో కుక్కునట్టితే నాకు 30 మందికి ఇస్తున్నాడు సార్ రోజు అని చెప్తున్నాను. మరి లెక్కల్లోనేమో 75 మందికి నేను బీసీ వెల్ఫేర్ ఆఫీసర్కి చాలాసార్లు చెప్పానండి, ఇక్కడ అంతా లోపు పెంచుకొని ఉంది, అయినా కూడా యాక్షన్ తీసుకోలేదని ఎందుకు ఇవ్వలేదా? చెప్పానని చెప్తున్నాను. చెప్పలేదా? సరే, ఇప్పుడు మీరేం చేస్తారంటమ్మా, ఇతనికి అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్కి సోకాజ్ నోటీస్ వెళ్ళాలి. ఇతను హాస్టల్ వార్డెన్కి సస్పెన్షన్ ఆర్డర్స్ వెళ్ళాలి. రేపు మార్నింగ్ అతను నాకు ఇక్కడ కనపడుతుంది.